నమస్తే అండి. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట విన్నా కూడా పింఛన్ల పంపిణీ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఆలోచిస్తే కనుక టీడీపీ వారికి వైసీపీ వారికి కూడా మాటల యుద్ధం తారస్థాయికి చేరిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి అనుకున్నట్టుగానే పింఛన్ల పంపిణీ స్టార్ట్ చేశారు. కానీ ఈసీ ఆదేశాల మేరకు వృద్ధులకి వికలాంగులకి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల దగ్గరికే వెళ్ళి పింఛన్లు ఇవ్వాలి అన్నారు. కానీ ఆ పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. దాని గురించి ఏం చెప్తారు మీరు? మీరు ఇవాళ చూస్తే శవ రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఓ పక్క ఈసీ ఏం చెప్పారు, మీరు ఆన్లైన్లో అయినా వేసేయచ్చు, తర్వాత లేదు ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోండి, వాళ్ళని పంపించి మరీ రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వండి, వచ్చే వాళ్ళని సచివాలయాలకు వచ్చి గ్రామ సచివాలయాల్లో మీరు పెన్షన్ తీసుకోండి అని చెప్పారు. 85 ఏళ్ళు 80 ఏళ్ల వృద్ధుల్ని మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వేళ మండుటెండలో ఇలాగ మోసుకుని వచ్చి ఒక శవాన్ని మోసుకొచ్చినట్టు పెద్దవాళ్ళని మోసుకురావడం, ఇది ఎక్కడైనా అసలు దేశ చరిత్రలో ఉందా? మనకి ఎంత అసహ్యంగా ఉందమ్మా. అసలు ఈ రాజకీయాలు ఏంటిది? శవ రాజకీయాలు ఎందుకు? ఎవరి కోసం? ఇవి ఓట్లు వేయిస్తాయి ఇవన్నీ? మీరు చెప్పినట్టుగా 4 రోజులుగా దీన్ని ఎలాగ టీడీపీ మీద రుద్దాలి? వాలంటీర్ల వ్యవస్థని అసలు రద్దు చేయమని చెప్పలేదు. ఈ 2 నెలలు వాళ్ళని విధులకు దూరంగా ఉంచండి అని ఒక్క మాట కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎందుకని? వాళ్ళు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక్కొక్క వాలంటీర్కి 50 మంది వాళ్ళ కింద ఉంటారు. 50 ఇళ్ళకి వెళ్తారు వాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో కనీసం 4 ఓట్లు వేసుకుందాం, పోనీ 3 ఓట్లు వేసుకున్నా కూడా 5 మూడు 1500 ఓట్లు. అట్లా వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పి వెళ్తున్నారు, అక్కడ ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు కదా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ఇవాళ కొత్తగా చెప్పింది కదా, ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ విధుల నుంచి తప్పించమని. ఇప్పుడు జన్మభూమి అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇదే చేశారు, ఇప్పుడు అదే చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం ఇది ప్రభుత్వ వైఫల్యం. ఏ రకంగా అంటే అసలు సిఎస్ ఏం చేస్తున్నారమ్మా? అవును, ఇప్పుడు సిఎస్ అనేవాళ్ళు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ని ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళంతా చదువుకుని వాళ్ళు ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఈ ఉద్యోగాలకు వస్తున్నారు. వాళ్ళు యూపీఎస్సీ ద్వారా దేనికి వస్తున్నారు? వాళ్ళు అక్కడ సెంట్రల్లో పనిచేస్తారు, అంటే కేంద్ర విధానాలన్నీ తెలుసుకుంటారు, తర్వాత రాష్ట్ర స్థాయి విధానాలు తెలుసుకుంటారు. వాళ్ళు ముందుగా ఒక కలెక్టర్గా పనిచేసి వస్తారు. కలెక్టర్గా విధి విధానాలు తెలుసుకున్నాక వీళ్ళు గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి చూసుకుంటూ ఒక సిఎస్ స్థాయికి వచ్చిన వ్యక్తికి మొత్తం భారతదేశం మీద అంటే ఆ విధానం మీద ఒక పట్టు ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇదన్నమాట. అది తెలుసుకున్న వ్యక్తి ఒక సిఎస్గా వస్తారు. ఆ వ్యక్తికి తెలియదా? ఇప్పుడు మార్చ్ 31 వస్తుంది, వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, 3వ తారీఖు ఇస్తామని వాళ్ళ పత్రికలోనే వేసుకున్నారు. వాళ్ళు ముందే పంపిణీ మీకు 3వ తారీఖు తర్వాతే జరుగుతుందని వాళ్ళు క్లియర్గా ఇచ్చుకున్నారు. ఇంకోటి ఏంటి అంటే నిన్న పింఛన్ల పంపిణీ కూడా మార్నింగ్ ఇస్తామని చెప్పారు, కానీ మార్నింగ్ జరగలేదు. మధ్యాహ్నం ఇస్తామన్నారు, మధ్యాహ్నం కూడా జరగకుండా అది ఆలస్యం అయ్యి సాయంత్రం వరకు వెళ్ళింది. మళ్ళీ ఇవాళ చాలామంది లైన్లో క్యూ లైన్లో అయితే ఉన్నారు, పెద్దవాళ్ళతో సహా. ఇవాళ చూసుకుంటే కనుక ఎవరైతే పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పారు, నగదు లేదు మా దగ్గర, అయిపోయింది, బ్యాంకుల నుంచి తీసుకురావాలి అని వాళ్ళని వెయిట్ చేయిస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్మా, యాక్చువల్గా 1900 కోట్లు 1850 టు 1900 కోట్ల మధ్యలో ప్రతి నెల వాళ్ళు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎవరెవరికి? దివ్యాంగులకి, వృద్ధులకి, తర్వాత వితంతువులకి, ఇట్లా కొన్ని కేటగిరీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి గ్రామ సచివాలయానికి కనీసం ఒక 150 టు 300 కోట్లు పడుతుందేమో, మనకి ఎగ్జాక్ట్ లెక్క తెలీదు, 13 జిల్లాలు కాబట్టి. ఆ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళు 1900 కోట్లో 1850 కోట్లో వాళ్ళు 1వ తారీఖు రెడీ చేసుకోవాలి. లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానంగా చూసుకుంటే 3వ తారీఖుకి వాళ్ళు బ్యాంకులో రెడీ పెట్టాలి, ఎక్కడికక్కడ నిధులు సమకూర్చుంచాలి. వాళ్ళంతటా వాళ్ళు నిన్న రమ్మని చెప్పి నిన్న వెళ్ళాక ఎక్కడా కూడా కొన్ని చోట్ల తాళాలు వేస్తున్నాయి, కొన్ని చోట్ల నిధులు లేవని చెప్పారు. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి డైవర్ట్ అయ్యాయి? వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తున్న వ్యక్తులకి, అంటే ఓ పెద్దిరెడ్డి, ఓ రవీంద్రనాథ్ రెడ్డి, ఓ అవినాష్ రెడ్డి, వాళ్ళ ముగ్గురికి ఎందుకు ఇచ్చేశారు? ఇప్పుడు ఈ డబ్బులంతా వాళ్ళకి డైవర్ట్ చేసేసారు. 1850 కోట్ల నుంచి 1900 కోట్లు ముగ్గురు మనుషులకు ఇచ్చారంటే ఇది ఎన్నికల వేళ కాబట్టి, అంటే ఎన్నికల విధులకి వాళ్ళు అది ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రజలను ఆకట్టుకోవాలంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం నిన్న చూసాము, వాళ్ళందరూ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు, తర్వాత నిన్న ఈవీఎంస్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సామాగ్రికి తర్వాత బంగారం, వెండి, ఇట్లా ఆడవాళ్ళకి చీరలు, వాట్ నాట్, ఇవన్నీ పంపిణీ చేసుకోవాలంటే డబ్బు కావాలి కదా. అంటే ముగ్గురు మనుషులంటే ఇంచుమించు 3 ఆర్లు 18, ఒక్కొక్కరికి 600 కోట్లు ఇచ్చి ఉండొచ్చు మనకి. అంటే అందాజా ఇదంతా, మనకి ఎగ్జాక్ట్ తెలియదు ఫిగర్, కానీ ఒక ఊహాజనితమే ఇది కూడా. సో ఇంత డబ్బు
వాళ్ళు ఒక ముగ్గురు మనుషులు 1800 కోట్లు పెడుతున్నారంటే మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 25 ఎంపీ సీట్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత డబ్బున్న వ్యక్తులు ఆఫ్టర్ ఆల్ వాలంటీర్స్ లేకపోయినా కూడా వాళ్ళు పెన్షన్లు పంపిణీ చెయ్యాలి. ఇప్పుడు ఆ వృద్ధుల్ని తీసుకొచ్చి ఎండలో మీరు చూసారంటే అదేదో ఫోటోకి పోజ్ ఇవ్వటానికి ఇచ్చినట్టుగా ఉంది. ఇక వీళ్ళు చేసేది ఏంటి అంటే ఆ ఫొటోస్ అన్ని కూడా క్లియర్గా పెట్టేసి నారా చంద్రబాబు నాయుడు నీ వల్లే ఇలా జరిగింది, వృద్ధులకి ఇలాంటి కష్టం వచ్చిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది సహజం. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అలాగే వేసుకుంటారు. కానీ అల్టిమేట్గా ఇక్కడ నష్టపోతున్నది ఆ వ్యక్తి కదా, ఆ కుటుంబం కదా. ఇప్పుడు ఒకళ్ళ రాజకీయ దాహానికి ఎవరు బలవుతున్నారు? మళ్ళీ ప్రజలే అవుతున్నారు. అసలు మనమే ఎండలోకి వెళ్ళలేకపోతున్నాము. మనకే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ ముందే చెప్తోంది, ఈసారి ఎప్పటికంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, మీరెవరు బయటికి రాకండి, ముఖ్యంగా 11 నుంచి 3 వరకు ఏదో ఒక టైం ఇస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో వీళ్ళని రమ్మని వీళ్ళు పెన్షన్లు ఇస్తామంటాం. ఎక్కడ న్యాయం అమ్మా ఇది? అసలు పెన్షన్లు ఇవ్వకుండా పైగా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేయించాడు, ఆయన కేసు వేయించాడు. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక పేర్ని నాన్నగారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. అదేంటి అంటే సచివాలయం మనం అనుకుంటున్నాం వాలంటీర్లు లేకపోతే సచివాలయం సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలి అని. పేర్ని నాన్నగారు ఏమంటున్నారంటే మీరు ఇన్ని రోజులు మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు, సచివాలయంలో 160,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా అని మీరే అంటున్నారు, మరి మేము ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా అని ఆయన మాట్లాడుతున్నారు. దాని గురించి కొత్తగా ఉద్యోగులు వచ్చారమ్మా అంటే ఇంతకాలం ఉద్యోగులు లేకుండా మనకి అడ్మినిస్ట్రేషన్ నడిచిందా? అంటే ఇంత జిల్లా యంత్రాంగం ఏది లేదు ఇంతవరకు. మొత్తం జిల్లాల్లో ఎక్కడ అసలు ఎవరు ఆఫీసర్స్ లేరు, ఒక ఉద్యోగస్తులు లేకుండా నడిచిందనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నడిపారా గత ప్రభుత్వాన్ని? చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలంటారు. ఇదే ఏదో మాట్లాడేస్తాం కదా మైక్ ముందు పెట్టుకుని, ఏదో మనం అబద్ధాలు చెప్పేస్తాం కదా అంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు కొత్తగా నువ్వు ఒక్క ఉద్యోగం కల్పించావా, నువ్వు చూపించు, గెజెట్ చూపించచ్చు కదా. ఇప్పుడు జీవోలు ఇస్తారు కదా, ఇంతమంది నియామకాలు చేశాము అని ఉత్తర్వులు జారీ చేస్తారు కదా, అది చూపించు. నువ్వు అంత నిజంగా నువ్వు 160,000 170,000 ఉద్యోగాలు ఇచ్చావనుకో, నువ్వు ప్రెస్ ముందు పెట్టేదంతా ఇగో ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాము, ఏదో అవకాశం దొరికితే దాన్ని వాడేసుకుందామంటే దేనికి వాడుకుంటున్నావు? మళ్ళీ నువ్వే నవ్వుల పాలు అవుతున్నావు. అంతే కదా అక్కడ జరిగింది. తర్వాత హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి నేను జగన్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వాళ్ళని, నేరస్తులుగా పరిగణించబడిన వాళ్ళని. నిన్న నా పదం వాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని. అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన మీద ఏది నేరం రుజువు కాలేదు ఇంతవరకు. ఆయన ఎక్కడికి జైలుకి వెళ్ళినా కూడా మళ్ళీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చేసారు. ఆయన మీద నేరం ఏమీ లేదు. యాక్చువల్గా హ్యాబిచువల్ అఫెండర్ వచ్చి జగనే. నేను దొంగనని చెప్పినట్టుగా ఉంది ఆయన చెప్పింది నిన్న. ఇది చాలా ఖండించాల్సిన విషయం, అందుకని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. దొంగ అంటే నాకు ఒకటి ఐడియా వచ్చిందండి. ఒక వృద్ధురాలు ఒక ప్లకార్డ్ పట్టుకొని దాని మీద చెట్టు మీద కొంగ జగనే పింఛన్ల దొంగ అని రాసి పెట్టుకున్నారు ఒక వృద్ధురాలు అయితే. నేను కూడా చూశాను అది. అదే చెప్తున్నా, అంటే జనాలు వాళ్ళే నవ్వుల పాలు చేస్తున్నారు ఆయన, అంటే ఆయనే నవ్వుల పాలు చేసుకుంటున్నాడు. అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక ముసలావిడ ప్లకార్డ్ పెట్టుకున్నారు అంటే ప్లకార్డ్ వాళ్ళు ఇచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా ఇస్తారు. ఆవిడకి అంత పెద్ద ఆవిడ అది పట్టుకున్నారంటే ఆవిడకి జగన్ మీద ఎంత కోపం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కదా. పెన్షన్ రాలేదని కోపం చంద్రబాబు గారి మీద ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రోజు ఒక ముష్టాడు వస్తాడమ్మా, రోజు భోజనం పెట్టేవాళ్ళు పెట్టని వాళ్ళు ఎలాగ పెట్టరు, రోజు చేదరించుకుని తలిపేసేస్తారు. రోజు ఒక ఆవిడ పెడుతుందట, అప్పుడు తిడతాడు వాడు, ఆ రోజు ఆవిడ పెట్టదు, అతనికి అన్నం దొరకదనమాట. అప్పుడు ఏమంటుందంటే రోజు పెట్టని మహాతల్లులు ఎలాగ పెట్టలేదు, పెట్టేదాని అంటే అక్కడ బూత్ మాట్లాడతాడు యాక్చువల్గా, నీకేం వచ్చింది అని తిడతాడనమాట. సో ఇది అలా ఉంది. నువ్వు నెలలా మాకు పెన్షన్లు వేస్తానని మాట ఇచ్చావు, హామీ ఇచ్చావు, ఆ హామీ నెరవేర్చలేదు, నువ్వే దొంగవి అని చెప్పి ఆవిడ చెప్తోంది అనమాట. చెప్తోంది ఆవిడ. ఒకవేళ ఆవిడకి తెలియకుండా ప్లకార్డ్ ఇచ్చినా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, సో యాక్సెప్టెన్స్ తోనే ప్లకార్డ్ పట్టు. తెలియకుండా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేసి, ఇంకా నీకు పెద్దవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఊళ్ళల్లో. మనం అనుకుంటున్నాము ఇంకా ఈ యూత్ సిటీలో ఉండే వాళ్ళకి అంత తెలియదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఐటీ ఉద్యోగాలు, వీళ్ళ చదువులు, వీళ్ళకి చాలా లౌకిక జ్ఞానం ఉండదు. వాళ్ళకి ఉంటుందమ్మా అసలైన జ్ఞానం. వాళ్ళేం తెలివి తక్కువగా ఊరికే చెప్తే నేను ఎందుకు పట్టుకోవాలా, నేను ఎందుకు చేయాలా అడుగుతారు. వాళ్ళేమి నేను నిల్చోబెడతారు. వాళ్ళు ఏంటి నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు, నన్ను ఎందుకు పట్టుకోమంటున్నావు అనకుండా ఆవిడ ఉంటుందా? అది ఎక్స్ప్లెయిన్ చేశాక ఆవిడ పట్టుకుంటారు. అంతే కదా. అవును. ఇంకా చూసుకుంటే కనుక టీడీపీ మీద ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సత్తెనపల్లిలో కూడా టీడీపీ వాళ్ళ మీద రాళ్ళు విసరాలు ఇలాంటివి చేశారు వైసీపీ వాళ్ళు.
ఇంకా ఈ దారుణాలు ఇంకెన్ని రోజులు జరిగే అవకాశం ఉందంటారు? ప్రచారం అయ్యే వరకు ఇవన్నీ నడుస్తాయమ్మా. ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి చేతకాక ఇట్లాగా రాళ్ళు విసరడం ఇంకేదో చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పులు విసిరించుకున్నాడు జగన్, ఇంకా ఆ కోపం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలాగా వేవ్ అంతా కూడా తెలుగుదేశం వైపే ఉంది అనేది మనకి సర్వే రిపోర్ట్స్ జగన్కి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఒక పిచ్చి పట్టినట్టుగా ఉంది వాళ్ళకి. బికాజ్ ఇప్పుడు ఆయన ఏ హామీలు ఇవ్వట్లేదు. ఆయన అదేంటది మేమంతా సిద్ధయాత్రలు ఎక్కడికక్కడ ఫ్లాప్ అయ్యాయి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లోనే మనిషి ఇటువంటి తప్పులు చేస్తాడు. ఇలాగే చూసుకుంటే నందిగామలో కూడా ఒక దారుణం అయితే జరిగింది. ఒక యువకుడు మాకు రాజధాని ఏది అని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులంతా కూడా అతన్ని కొట్టడం అయితే జరిగింది. ఈ ప్రశ్న వాళ్ళు 4 ఏళ్ల క్రితమే వెయ్యాలి. అసలు ప్రజలు తిరగబడాలి. సిగ్గులేనితనం ఇదంతా కూడా. ప్రజల్లో కూడా చైతన్యం ఎప్పుడో రావాలి. ఇప్పుడు వచ్చింది, కనీసం సంతోషిద్దాం మనం. అసలు రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉంటే అది ఆంధ్రప్రదేశ్. ప్రపంచం మొత్తంలో గ్లోబల్ చూసుకున్నామంటే మీరు అసలు ఎవరికైనా ఇలా ఉంటుందండి? మళ్ళా మొన్న 3 రాజధానుల పాట పాడారు, మీరు విన్నారో లేదో ప్రచారంలో, సిగ్గు లేకుండా. అంటే ఏంటి, ఇప్పుడు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని చేసేసి ఇప్పటికే గంజాయి చేసేసారు, ఇంకేం మిగిలిపోయింది? ఇంకా డబ్బు దాహం చాలటం లేదా వాళ్ళకి? ఓ పక్క కంటైనర్ది అలాగే ఉంది అక్కడ ఆ విషయం. అదేం జరిగిందో ఇంతవరకు ప్రజలకు తెలియదు. ఈ ప్రచారాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు, ప్రజలు అడగట్లేదు. అడగడానికి ప్రజలే రాలేదనుకో, అది వేరే విషయం. సో ఇది సంగతి, ఇలా జరుగుతోందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో అధికార పక్షం ఉంది. వీళ్ళందరూ కూడా చీర్ఫుల్గా ప్రజాగళం అనేది ముందుకు సాగుతోంది చంద్రబాబు నాయుడు గారిది. ప్రస్తుత పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్లో.